నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ 3వ రోజు సందర్భంగా ముద్దపప్పు బతుకమ్మను మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్, కోశాధికారి రంగారావు, ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ముత్యం సునీత, ఎంపీటీసీలు సూరశ్యామ్, గుర్ర మోనిక, మాజీ సర్పంచ్ వైకుంఠపతి, జాగృతి డివిజన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు బండారి కమలాకర్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణలో పువ్వులనే దేవునిగా చేసుకొని మొక్కుతున్నాం మనం. ఎంత గొప్ప సంస్కృతి! ఈ సంస్కృతిని మరి ఎవరన్నా గుర్తించారా? అక్కడి నుండి ఉద్యమం స్టార్ట్ అయింది. అది ఇవాళ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి తెలంగాణ ఉద్యమం ఇవాళ రోడ్డు మీద కూడా తీసుకొచ్చింది. మనకు బాధ వచ్చినా కానీ, కష్టం వచ్చినా, మాట వచ్చినా, ఆట వచ్చినా, పాట వచ్చినా బతుకమ్మను పెట్టి నిరసన తెలుపుతున్నటువంటి సందర్భం మనం నడి రోడ్డు మీద చూస్తున్నాం. ఇది ఉద్యమం తీసుకొచ్చినటువంటి గొప్పనైనటువంటి. మరి ఇవాళ ఒక్క మన దేశంలో ఆడతలేరు, మన అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ. కానీ కల్వకుంట్ల కవితక్క ఎప్పుడైతే బతుకమ్మను నెత్తి మీద పెట్టుకొని గ్రామాన తిరిగిందో, ఇవాళ బతుకమ్మ ఎక్కడ ఉన్నదంటే విశ్వపీఠం పైన నిలిపినటువంటి సందర్భం ఉన్నది. మనము తెలంగాణ రావడానికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అందరము బతుకమ్మ లేని ఏ కార్యక్రమం, ఏ ఉద్యమం కూడా చేయలేదు. కాబట్టి అదే స్ఫూర్తితో తెలంగాణను సాధించుకున్న
బతుకమ్మతోనే. మరి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణ కావాలి అంటే ఈ బతుకమ్మ స్ఫూర్తితోనే మళ్ళీ మనం బంగారు తెలంగాణను నిర్మించుకోవాలి. అలాంటి ఉద్దేశంతోనే ఈ తెలంగాణ జాగృతి మన పెద్దలు గౌరవనీయులైన నిజామాబాద్ ఎంపీ కవితక్క గారు ఒక ఉద్యమాన్ని విస్తృతంగా మహిళలతోని ఆడపడుచులతోని ఈ కార్యక్రమంతోని ఒక గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా కూడా పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితోని ఈ జాగృతి లోపల కూడా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ తల్లిని ఏ విధంగా అయితే 9 రోజుల పాటు పూజించుకుంటామో, తీరొక్క పువ్వులతోటి ఏ విధంగా పేర్చుకొని 9 రోజుల పాటు పూజించుకుంటామో, అదేవిధంగా మీ అందరి బతుకుల్లో కూడా తీరొక్క పువ్వులే వెలిగిపోవాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మన ఆడబిడ్డ బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఇప్పుడు బతుకమ్మను ఎత్తుకొని బంగారు తెలంగాణకై ప్రతి ఒక్కరు కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నెల 15 నుండి 17 వరకు కరీంనగర్లో జరిగే తెలంగాణ 61వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు సుల్తానాబాద్ నుండి 12 మంది ఎంపికయ్యారని తెలిపారు పీఈటీ శంకర్. ఈ సందర్భంగా వారికి బాక్సింగ్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారులకు క్రీడాపరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలని క్రీడాభిమానులను కోరారు పీఈటీ శంకర్. నుండి 17 వరకు కరీంనగర్లో నిర్వహించినటువంటి 61వ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం గర్వంగా ఉంది. మరి ఇక్కడ సాధన చేస్తున్నటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము. పిల్లలకు ఇంకా క్రీడాపరమైనటువంటి మౌలిక వసతులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, నాయకులు కల్పించినట్టయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో సుల్తానాబాద్ పట్టణం నుండి క్రీడాకారులు ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్లో మందుల కొనుగోలు అమ్మకాలకు నిరసనగా ఆల్ ఇండియా మెడికల్ షాపుల బంద్ సందర్భంగా సుల్తానాబాద్లోని అన్ని మందుల షాపులు మూసివేశారు. దీంతో సుల్తానాబాద్లో రోగులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం ఒక షాపునైనా తెరిచి ఉంచితే బాగుండేదని రోగులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మందుల గురించే వచ్చినావా? మెడికల్ షాపులు బంద్ ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, మరి ఎక్కడ తిరిగినా దొరుకుతలేవు, ఇబ్బంది అవుతుంది. మెడికల్ షాపులన్నీ బంద్ చేయడం వల్ల ప్రతిరోజు బీపీ మరియు షుగర్ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు. మరియు ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయింది. దీనివల్ల అనేక మంది రోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. మరి మెడికల్ షాప్ సోదరులు ఏ సమయంలోనైనా 24 అవర్స్లో
తలుపు తట్టి మందులు కావాలంటే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క సందర్భంలో మాత్రం మెడికల్ షాపులో కనీసం ఒక్క షాప్ తీసుకున్నా కూడా చాలా బాగుండేది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె 43వ రోజుకు చేరుకుంది. సుల్తానాబాద్లో ఆశా వర్కర్లు నల్ల దుస్తులు ధరించి బతుకమ్మ ఆట ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఉండకుండా ఆయన పాట పాడినట్టు చేయరాదు. బతుకమ్మను ఆడి నిరసన తెలిపినాము. నల్ల చీరలతో నిరసన తెలపడానికి కారణం ఏంటంటే మా బతుకులు చీకటి బతుకులు అయిపోయినాయి. మేము కూడా అందరు మహిళలాగా సంతోషంగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ వాళ్ళతో పాటు సంతోషంగా ఆడుకోవాలని మాకు ఆశ ఉంది. అయినా మేము మా పిల్లల్ని ఇల్లు వదిలి వచ్చి రోడ్ల మీద కూర్చొని మేము అన్నిటికీ పండుగలకు కూడా దూరం అయ్యి ఈరోజు రోడ్డు మీద కూర్చున్నాం. మాకు కూడా బంగారు బతుకమ్మ ఆడాలని, అందులో పార్టిసిపేట్ చేయాలని మాకు ఆశ ఉంది. దసరా కానుకగా మాకు జీతాలన్నిటి కేటాయిస్తే మేము కూడా బంగారు బతుకమ్మలు పార్టిసిపేట్ చేస్తాం. ఎలాంటి మందులు లేకుండా అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ను ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ. ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ వైద్య శిబిరాన్ని రోగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్యవైశ్య పట్టణ మరియు మండల సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఆర్యవైశ్య సంఘంలో ఔషధ రహిత అయస్కాంత శిబిరం ఏదైతే ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. అంటే ఇలాంటి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఏంటంటే చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా ఓన్లీ మామూలుగా ఈ నరముల ఒత్తిడి ద్వారానే మరొక ట్రీట్మెంట్ అనేది చేయడం చాలా బాగుంటుంది. సంఘం ఆధ్వర్యంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి పెద్దలు ఉండి కొన్ని చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు అభినందనీయులు అనేది ఏర్పడుతుంది. భగవంతుడు కూడా వాళ్ళని మంచిగా కాపాడుతాడు. కాబట్టి ఇలాంటి ఇంకా కార్యక్రమాలు చేయాలంటూ, అలాగే మన యొక్క ప్రజలు కూడా సుల్తానాబాద్ మండల ప్రజలందరూ కూడా ఇలాంటి ఈ చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. రేపు 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మన సుల్తానాబాద్ మండలంలోని ఆర్యవైశ్య భవన్లో ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో యాక్యుప్రెషర్ మరియు అయస్కాంత చికిత్స అని యాక్యుప్రెషర్ థెరపిస్టులతో, నిపుణులైన యాక్యుప్రెషర్ థెరపిస్టులతో ఈ చికిత్స కొనసాగబడుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని మనవి చేస్తున్నాము. వారం రోజులకు వారు చెల్లించవలసిన ఒక 100 రూపాయలే. వారు డాక్టర్ల బృందంతో వారు ఒక ఆరోగ్య చిట్కాలు చెప్తారు. సుల్తానాబాద్ గ్రామ సర్పంచ్ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంటూ ఏపీ జితేందర్ సిబిఐకి చేసిన ఫిర్యాదులో భాగంగా సిఐడి ఎస్ఐలు శ్రీనివాస్, కిరణ్ రెడ్డిలు ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జితేందర్తో పాటు అడ్వకేట్స్ కాంపల్లి నారాయణ ఉన్నారు.
ఒకటి గ్రామ పంచాయతీలో నిధులు ఏదో మరి దుర్వినియోగం అయింది ఒకటి. గోదాముల నిర్మాణం కూడా ఏదో అక్రమాలు ఉన్నాయని చెప్పారు ఒకటి. టెంపుల్లో చందాలు వసూలు అని ఇల్లీగల్ చందాలని ఒకటి 4. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఈ ఐదు కలిపి. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు ఇక్కడో లేదు సార్, అసలు నాటోళ్ళు ఇలా నడుగురు ఇక్కడ ప్రాంగణం. అది మేమేం చేయమది వాళ్ళు చేస్తాము అది చేస్తారు. మేమేంటంటే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.